ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మేము కాశీకి 1:30 కలా రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యి అక్కడ గంగా దగ్గర ప్రోగ్రామ్స్ అన్నీ చేసి చూసుకొని కాశీ విశ్వనాథుని దర్శించుకొని నైట్ స్టే కాశీలోనే ఉన్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ సీతా సమిట్ స్థల్‌కి బయలుదేరాం మేము. అది సీతా సమిట్ స్థల్ కాశీ నుంచి 94 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ జర్నీ అండి. సీతా సమిట్ స్థల్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ కేవ్ ఉంది చూడండి. ఈ కేవ్ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ అన్ని ఆంజనేయుడివి పిక్చర్స్ ఉన్నాయి. కేవ్ లోపల ఇట్లా చిన్నగా చెక్కి పెట్టారు వీళ్ళు. ఇక్కడ లోపల స్వామిని దర్శించుకొని స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాం మేము. చేసి అర్చన అది చేయించుకున్నాము. ఇక్కడ లోపల పెయింటింగ్స్, ఆర్టిఫిషియల్ ట్రీస్ దానికి కోతులను కూడా పెట్టారు. జంగిల్ టైప్ డెకరేషన్ చేశారండి లోపల మీరు చూడొచ్చు. ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగే మేము కాశీ నుంచి బయలుదేరామండి. కాశీలో మేము ఒక మినీ బస్ మాట్లాడుకున్నాము 20 సీటర్ది. మేము మొత్తం 20 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకు ఇంకా ఈ ఈ వెహికల్ అనేది మాతోనే ఉంటుందండి. మొత్తము సీతా సమిట్ స్థల్, నైమిషారణ్యంలోనే పారిజాతం ట్రీ దగ్గరికి తీసుకెళ్తారు అతను. ఇంకా అక్కడి నుంచి అయోధ్య, నేపాల్ అంతా దర్శించుకొని మళ్ళీ మమ్మల్ని తిరిగి వారణాసిలో డ్రాప్ చేస్తాడండి. ఈ 8 డేస్ ఈ మినీ బస్ మాతోనే ఉంటుంది. ఈ 8 డేస్కి గాను ఈ మినీ బస్కి మేము టోటల్గా 1,05,000 పే చేశామండి. ఈ పిక్చర్స్ చూసి మేము పిల్లలకి అవన్నీ కథలు చెప్తున్నామన్నమాట. రామాయణంలో ఇలా ఇలా జరిగింది, ఇక్కడ స్వామిని దండం పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాము. పిల్లలకు తెలియదు కదా, మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మా మన్మరాలు ఓమి బంగారం గంట కొట్టాలని ప్రయత్నిస్తుంది. దానికేమో అందుతలేదు. ఇక్కడ మా బాబు మా చిన్న మన్మరాల్ని ఎత్తుకున్నాడు మౌక్తికని. చిన్ని తల్లి కూడా మాతో పాటు ఈ గుళ్ళన్నీ తిరుగుతుంది. ఈ చిన్న వయసులోనే చూసేస్తుంది అది మొత్తము టెంపుల్స్ అన్నీ. ఇంకా అందరం ఇక్కడ ఫొటోసు వీడియోసు తీసుకుంటున్నాము. ఆంజనేయ స్వామిది మాత్రం స్టాచ్యూ చాలా బాగుందండి విగ్రహము. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇంక ఇప్పుడు మేము సీతా సమిట్ స్థల్ లోపలికి ఆ ప్రాంగణం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మెట్లపై నుంచి వాటర్ వస్తున్నట్లు చిన్న ఇట్లా పక్కన ఫౌంటైన్ లాగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ అందరము పిక్చర్స్ తీసుకున్నాము, ఫొటోస్ దిగామన్నమాట. కపుల్ వైజ్గా కూర్చొని అక్కడ ఫొటోస్ దిగుతున్నాం అందరం చూడండి. ఇక్కడ చెట్లు చాలానే ఉన్నాయండి, గ్రీనరీ చాలా ఉంది. అయినా కూడా వేడి చాలా ఉందన్నమాట ఇక్కడ. నిన్నైతే 50 డిగ్రీస్ ఉండే అండి. ఈరోజు ఎంత ఉందో తెలియదు కానీ అందరము ఉక్కపోత చాలా ఉందన్నమాట. అయినా కానీ మేము మాత్రం తిరగడం మాత్రం ఆపట్లేదు. ఇంకొచ్చినప్పుడు మొత్తం ఎంజాయ్ చేయాలి కదండి, చూడాలి కదా చూడాల్సిన ప్రదేశాలన్నీ. ఇక్కడ కూడా ఒక కేవ్ ఉంది చూడండి. మా పాప, అల్లుడు సంజయ్, మా మనవడు ఇక్కడ కేవ్ ముందల్నే ఫోటో దిగుతున్నారు చూడండి. చిన్నమామయ్య, అత్తయ్య మెల్లిగా వస్తున్నారు. ఇంకా అందరితో పాటు మేము, మా కొడుకు, కోడలు, మనవరాళ్ళు మేమందరం కలిసి మేము వస్తున్నాము. నెక్స్ట్ ఈ కేవ్ లోపట ఏముందా చూద్దామని.
ఇక్కడ దీపమాత అని అన్నారు అక్కడ పంతులు గారు. ఇక్కడ అన్ని దీపాలు వెలిగించారు అమ్మవారి దగ్గర. ఇంకా అటు నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చాము. మొత్తం గుహలాగుందనమాట. లెఫ్ట్కి వచ్చి మళ్ళీ రైట్కి మళ్ళాము. అంతా ఇట్లా కేవ్ లాగా చెక్కి, ఇది ఆర్టిఫిషియల్ కేవే కానీ మొత్తం రియల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో చీకటిగా లేకుండా లైట్స్ అవి బాగానే అరేంజ్ చేశారు ఇందులో, ఈ కేవ్ లోపల. పిల్లలైతే ఆడడానికి అసలు ఏ మాత్రము ఛాన్స్ వదలట్లేదండి. ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ వాళ్ళ ఆటలు, వాళ్ళని చూసి మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళ ఆటలు చూస్తుంటే. ఇక్కడ కేవ్ లోపలనే శివాలయం కూడా ఉందండి, మీరు చూడొచ్చు. స్వామిని దర్శించుకొని మేము ఇంకా ముందుకు సాగుతున్నాము. ఏ గుడికి పోయినా నేనైతే కోరింది ఒక్కటేనండి, ఇంతమంది వెళ్తున్నాం కదా, అందరం సేఫ్గా పోయి సేఫ్గా ఇంటికి చేరాలి. మా యాత్ర మొత్తం అన్ని ప్రదేశాలు మేము చూడాలి, సఫలీకృతం కావాలి మా యాత్ర అన్నదే నా కోరిక. నేనైతే అదే కోరానండి మొత్తము. ఇంకా లోపల దర్శనాలు చేసుకొని వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చొని అక్కడ పక్కనే స్టాల్ ఉందన్నమాట. అందరం లస్సీ తాగినాము. తాగేసి ఇంకా మళ్ళీ సీతా సమిట్ స్థల్ లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయండి. వాటర్ మధ్యలో ఉందన్నమాట ఈ టెంపుల్. అంటే సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోతారు కదండి, రాముల వారు అనుమానపడ అట్లా చెప్పినందుకు, ఇంకా లోపలికి వెళ్ళిపోయినందుకు ఆ అమ్మవారు భూదేవి వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది కదా సీతమ్మ వారిని. అప్పుడు ఆ భూమిలో నుంచి వాటర్ వచ్చాయన్నమాట. అదే అన్నమాట ఈ వాటరు. మధ్యలో ఇంకా సీతమ్మ వారు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇది పైన కింద ఉందన్నమాట ఇంకో టెంపుల్, అది కూడా చూద్దాము నెక్స్ట్. ఇక్కడ మొత్తం గ్లాస్తో చేశారండి చుట్టూ. ఈ లోపట గర్భగుడిలో అమ్మవారు ఉన్నారు, ఇక్కడ సీతమ్మ వారు. చుట్టూ గ్లాస్ తోటి, చిన్న చిన్న గ్లాసెస్ తోటి మొత్తము మిర్రర్ వర్క్ బాగా చేశారండి, మీరు చూడొచ్చు. సీతమ్మ వారు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చి అగ్ని పరీక్ష కూడా ఇవ్వాల్సి వచ్చిందండి, తన్ను తాను నిరూపించుకోవడానికి. ఆ అమ్మకే తప్పలేదు. ఇంకా అవే అన్నీ చిత్రీకరించి ఈ మిర్రర్స్తో ఇక్కడ పక్కన చేశారనమాట. ఇక్కడ పక్కన రాముల వారివి ఉన్నాయి, చిత్రీకరించారు ఆ మిర్రర్ తోటి. ఇంకా ఈ డోర్ పైన కూడా మొత్తం ఇత్తడి తాపడంతో అవన్నీ పిక్చర్స్ పెట్టారు. చూడండి, లైట్స్ పెట్టారు చూడండి వెనకాల, అమ్మవారి వెనకాల అంత ఇట్లా లైట్స్ వచ్చి ఎంత బాగుందో అండి. ఇదంతా కూడా చిన్న చిన్న మిర్రర్స్ తోటి లైవ్గా చూస్తుంటే అయితే అన్నీ ఇట్లా మెరుస్తున్నాయండి. ఈ కెమెరాలో మీకు తెలుస్తుందో నాకు తెలియట్లేదు, కానీ రియల్గా చూస్తే చాలా చాలా బాగుందండి ఇదంతా. మా మనవరాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదండి, పురాణ ఇతిహాసాలన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట, ఇదేంటి ఎందుకు ఇలా జరిగింది అని. ఇంకో ఇదే అండి వాటరు, మొత్తం చుట్టూ ఉన్నాయన్నమాట వాటరు ఈ గుడి చుట్టూ. అక్కడక్కడ ఈ పాండ్లో లోటస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తగ్గినాయి, కొన్ని మాత్రం ఉన్నాయి లోటస్. ఇప్పుడు మేము కిందికి వచ్చేసాం చూడండి, ఇది ఒరిజినల్ సీతా సమిట్ స్థల్. కిందికి వెళ్ళాలి, అందరం మెట్లు ఉన్నాయన్నమాట, అందరం మెట్ల ద్వారా కిందికి వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళందరూ నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి, డోర్స్ కానీ లోపల పిక్చర్స్ అన్నీ. ఇంకా మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి, గ్లాస్ లోపల ఉందన్నమాట అమ్మవారు, ఎంత బ్యూటిఫుల్ ఉందండి సీతమ్మ. వెనకాల చూడండి రాముల వారు ఉన్నారు,
ఆంజనేయ స్వామిని అయితే కట్టేశారు, బంధించి పెట్టారనమాట. ఎందుకంటే స్వామివారు నార్మల్గా ఓపెన్గా ఉంటే ఆయన ఇలాంటివన్నీ జరగనివ్వరు కదా, సీతమ్మ అంటే అమ్మ కదా, అందుకు. భూమి బద్దలై ఇంకా బండలన్నీ ఇట్లా బయటికి వచ్చినట్లు అమ్మ లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోతున్న స్టాచ్యూ అండి ఇది. ఎంత అంటే లైవ్గా చూడాలండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. అమ్మ ఫేస్, హెయిర్ అంతా ఒక పక్క బాధ, ఇట్లా ఆ ఫేస్ చాలా బాగా చేశారండి. అది స్టాచ్యూ చాలా బాగా చెక్కారని చెప్పొచ్చు. ఇదే అండి ఒరిజినల్ అమ్మవారిది ప్లేసు. అప్పుడు ఉన్నదన్నమాట. ఈ ఈ స్టాచ్యూ ఇవంతా చెయ్యక ముందుదా ఆ పిక్చరు. ఇక్కడ అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి. నెక్స్ట్ జనరేషన్కి పురాణ ఇతిహాసాల గురించి చెప్పాల్సింది మనమే కదండి. మనం చెప్పి ఆ ప్లేసెస్కి తీసుకెళ్తేనే వాళ్ళకి, పిల్లలకు తెలుస్తుంది. పిల్లలు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. మా కోడలు బాగా చెప్తుందండి అందరికీ, పిల్లలకి స్టోరీస్. మేము ఇంకా సీతా సమిట్ స్థల్ నుంచి ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంకి వెళ్తున్నామండి. అక్కడ నుంచి నైమిషారణ్యం వెళ్ళి అక్కడ మాది నైట్ స్టే అండి ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నా వీడియోస్ అన్నీ మీరందరూ తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.